నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బిగ్ బాస్ షోకు వెళ్ళాలని ఉందంటూ ఎస్ఐ వీడియో. బిగ్ బాస్ షోపై ఇంట్రెస్ట్ చూపుతున్న నంద్యాల ఎస్ఐ. తనకు బిగ్ బాస్ షోలో ఛాన్స్ ఇవ్వాలని కోరిన గుడివేముల. సోషల్ మీడియాలో ఎస్ఐ నాగార్జున రెడ్డి వీడియో వైరల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 10కి సందడి మొదలైంది. అగ్ని పరీక్ష పేరుతో సామాన్యులకు ఎంట్రీ ఇచ్చేందుకు ఆడిషన్స్ కోసం పిలుపునిచ్చారు. అయితే ఏపీ నుంచి ఎస్ఐ తాను బిగ్ బాస్ షోకు వెళ్తానంటూ రిక్వెస్ట్ చేశారు. తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సామాన్యులకు అవకాశం కల్పిస్తున్న బిగ్ బాస్ టీం తనకు అవకాశం కల్పిస్తే నిరూపించుకుంటారని ఎస్ఐ నాగార్జున కోరారు. అగ్ని పరీక్షకు స్పందన కరువు. మరో అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం ఆల్రెడీ ఆడిషన్స్ కు సంబంధించిన ప్రాసెస్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంట్రెస్ట్ ఉన్న వారిని ఆడిషన్స్ వీడియోలు పంపమని బిగ్ బాస్ టీం తెలిపింది. ఆ ఆడిషన్స్ వీడియో పంపించేందుకు టైం కూడా ముగిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ రెండో అవకాశాన్ని బిగ్ బాస్ టీం ఇచ్చింది. అంటే మొదటి అవకాశంలో ఎక్కువ మంది అగ్ని పరీక్షకి సుముఖత చూపలేదని, స్పందన రాలేదని అర్థమవుతుంది. బిగ్ బాస్ వల్ల ఒరిగేది ఏమీ లేదని జనాలు కూడా గ్రహించారు. ఓ 3-4 నెలలు సందడి తప్ప జీవితంలో పెద్ద మార్పులు రాకపోగా నెగిటివిటీని మూట కట్టుకోవాల్సి వస్తుందన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 10 తెలుగు త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్ట్ ఎండింగ్లో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో షో స్టార్ట్ అవుతుంది. అయితే ఆలోపు బిగ్ బాస్ అగ్ని పరీక్షను నిర్వహించనున్నారు. గత సీజన్లో అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లు అదరగొట్టేశారు. అయితే వరుసగా అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. సామాన్యుల కేటగిరీలో నుంచి వెళ్లి అక్కడ వారు చేసిన తప్పులకు వెంటనే బయటకు వచ్చేశారు. ఇక కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్ మాత్రం చివరి వరకు నిల్చున్నారు. ఇక ఫైనల్ గా కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ 9 విజేతగా నిలిచాడు. ఇక ఈసారి అగ్ని పరీక్ష ఎలా ఉంటుంది, న్యాయ నిర్ణేతలు ఎవరు వస్తారు, ఎంతమంది కంటెస్టెంట్లను తీసుకుంటారు, ఫైనల్ గా బిగ్ బాస్ ఇంట్లోకి అడిగిపెట్టేది ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. అగ్ని పరీక్షకి ఆడిషన్స్ అంటూ ప్రకటనలు ఇచ్చారు. చివరి తేదీ కూడా ముగిసిపోయింది. అయితే స్పందన మాత్రం అంతగా వచ్చినట్లు అనిపించలేదు. అందుకే రెండోసారి గోల్డెన్ ఛాన్స్ అంటూ బిగ్ బాస్ టీం మరో అవకాశాన్ని ఇచ్చింది. ఇంకా పంపని వారు ఉంటే ఆడిషన్స్ క్లిప్ను పంపమని కోరింది. https://whitegold.money/AP Telugu అనే సైట్లో లాగిన్ అవ్వమని, ఆడిషన్ వీడియోను సబ్మిట్ చేయమని కోరారు. అంటే ఈ లెక్కన అగ్ని పరీక్షకు అనుకున్నంత ఆదరణ దక్కడం లేదని అర్థమవుతుంది. బిగ్ బాస్ షో వల్ల ఒరిగేది ఏమీ ఉండటం లేదని అందరికీ అర్థమైంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన ఏ ఒక్కరూ కూడా ఓ స్థాయికి ఎదిగిన దాఖలాలు కనిపించలేదు. బిగ్ బాస్ షో వల్ల డిప్రెషన్, ట్రోలింగ్ని ఎదుర్కొన్న వారే ఎక్కువగా ఉన్నారు. పైగా ఈ మధ్య బిగ్ బాస్ టీమ్ ఎడిట్స్ కూడా ఒక రకంగా ఉన్నాయి. లోపల జరిగేది ఒకటైతే బయట ప్రాజెక్ట్ చేసేది ఒకలా ఉంటుందని కంటెస్టెంట్లు సైతం కంప్లైంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ అంటే ఎన్నో కండిషన్లు దాటుకోవాల్సి ఉంటుందని, సెలబ్రిటీలు సైతం ఎక్కువగా ఈ షో పట్ల ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. అందుకే స్టార్ మా కాస్టింగ్, సీరియల్ తారలు స్టార్ మా షోలో వచ్చే సెలబ్రిటీలను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉందట. కుక్ విత్ జాతిరత్నాలు షో అయిన తర్వాత బిగ్ బాస్ 10 స్టార్ట్ కానుంది. కుక్ షో నుంచి దాదాపు 5 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ 10లోకి వెళ్తున్నారని అంటున్నారు. అందులో పల్లవి గౌడ, హరి, దీపిక, యాదమ్మరాజు, హేమంత్ వంటి వారున్నారని సమాచారం. మరి ఈసారి కంటెస్టెంట్ల లిస్టు ఏ రేంజ్లో ఉంటుందో, వెండితెర కేటగిరీలో ఏ స్టార్, ఏ సినీ స్టార్ వస్తారనేది చూడాలి. సింగర్స్, కొరియోగ్రాఫర్స్, యూట్యూబర్స్ ఇలా అన్ని కేటగిరీలోంచి కొంతమందిని తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. చూశారు కదా ఈసారి బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష